గోదావరి నీటి మళ్లింపుపై చర్చ సందర్భంగా సూచనలు సలహాలు ఇవ్వాలి అని చెప్పి కోరుతూ ఈ సమావేశం జరపమని చెప్పి మేము పిలుపునిచ్చినాం అధ్యక్ష. సలహాలు సూచనలు కూడా వాళ్ళు ఇచ్చారు. అవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోకుండా ముందడుగు వేయము అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఒక్కటిక్కడ నేను చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఏదైనా కూడా ఎవరైనా కూడా రాష్ట్రానికి మంచి జరిగించే విషయంలో మంచి జరిగించాలి అని చెప్పి ఆరాటంతోనే ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, చేస్తారు. మన రాష్ట్రానికి ఇది చేయడం వల్ల మంచి జరగదు అని అనుకుంటే అది ఎందుకు చేస్తాం అధ్యక్ష? చేయాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఖచ్చితంగా అది చేయం. కానీ ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అంటే అధ్యక్ష, మనం ఈరోజు ఈ పొజిషన్లో మనం ఉన్నాం. మనం ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భావి తరాలకు మీద వాటి ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోకపోయినా దాని ఇంపాక్ట్ భావి తరాల మీద కూడా ఉండే పరిస్థితి కూడా ఉంటుందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకు నేను ఈ విషయాలు ఇంతగా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అని అంటే, నిజంగా వీళ్ళకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో, తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీళ్లు తరలించడము అని అంటే ఆ భూభాగం నుంచి వచ్చే నీళ్లు మన దాకా వస్తాయా అన్న డౌట్ వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో, వెరీ జెన్యూన్ డౌట్. ఖచ్చితంగా దాన్ని మనం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. నిజంగా అటువంటి డౌట్ ఏదన్నా ఉండి నిజంగా రాదు అని అనుకున్నప్పుడు, నీళ్లు రావు అని అనుకున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్ని ముందడుగు ఎందుకు వేయిస్తారు అధ్యక్ష? ఎవరు వేయించరు. కానీ ఇక్కడ మనకున్న పరిస్థితులు ఒక్కసారి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, గోదావరి గురించి ఇంతకుముందు మన ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ చాలా సుదీర్ఘంగా ప్రసంగిస్తూ, ఇంతకుముందు నేను ఇదే విషయంగా నేను కూడా చెప్పాను, మళ్ళా అనిల్ కూడా సుదీర్ఘంగా కూడా చెప్పాడు అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గోదావరి నది గురించి ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇంతకుముందు అనిల్ కుమార్ కూడా చెప్పాడు. గోదావరి నదికి 4 పాయలు ఉన్నాయి అధ్యక్ష. ఒక పాయ నాసిక్ నుంచి వస్తుంది అధ్యక్ష. నాసిక్ నుంచి వచ్చి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష అది అప్పర్ గోదావరి సబ్ బేసిన్ G1, ప్రవర సబ్ బేసిన్ G2, పూర్ణ సబ్ బేసిన్ G3, మంజర సబ్ బేసిన్ G4, మిడిల్ గోదావరి సబ్ బేసిన్ G5, మానేర్ సబ్ బేసిన్ G6. ఇది నాసిక్ నుంచి వచ్చే ఈ పాయ అధ్యక్ష. అధ్యక్ష ఇందులో అక్షరాల ఎంత టోటల్ ఈల్డ్ ఆఫ్ గోదావరి బేసిన్ ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష 22.23% ఈ నాసిక్ నుంచి వచ్చే ఈ పాయ ద్వారా వస్తుంది. కానీ తెలంగాణలోకి వచ్చేసరికినే పరిస్థితి ఏమిటి అని అంటే, తెలంగాణలో ఉన్న SRSP ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దాదాపుగా 100 TMCల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, 90 TMCల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దానికే నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ పాయ పూర్తిగా ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు దాన్ని పూర్తిగా చిన్న చిన్న డ్యాములు, చిన్న చిన్న బ్యారేజీలు కట్టేసుకుంటూ వెళ్ళిపోయి పూర్తిగా తెలంగాణకు వచ్చేసరికినే నీళ్లు రాని పరిస్థితిలో, SRSPకే నీళ్లు రాని పరిస్థితిలో, 90 TMCల డ్యామ్ కట్టుకొని కూడా నీళ్లు రాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళైతే అదే SRSPకి కూడా నీళ్లు నింపుకునే దానికోసమే వాళ్ళు ఏకంగా కాళేశ్వరం నుంచి రివర్స్ SRSPకి తీసుకొని పోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అధ్యక్షంగా గోదావరికి సంబంధించి 2వ పాయ అధ్యక్ష, పెనుగంగ సబ్ బేసిన్ G7,
వార్దా సబ్ బేసిన్ G8, ప్రాణహిత సబ్ బేసిన్ G9. ఈ మూడు కూడా ప్రాణహిత పాయ నుంచి కిందికి వస్తాయి అధ్యక్ష. వచ్చి తెలంగాణలోకి ఎంటర్ అవుతాయి అధ్యక్ష. ఇవి కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ ప్రాణహిత సబ్ బేసిన్ నుంచి టోటల్ ఈల్డ్ ఇంటూ గోదావరి బేసిన్ ఎంత అని చెప్పి చూస్తే 35.46% అధ్యక్ష. అంటే 36% దగ్గర ప్రాణహిత సబ్ బేసిన్ నుంచి టోటల్ ఈల్డ్ కమింగ్ టు గోదావరి బేసిన్ అధ్యక్ష. ఇది కూడా తెలంగాణలోకే వస్తుంది అధ్యక్ష. ఇది తర్వాత ఇదే తెలంగాణలోకి మూడో పాయ కూడా, గోదావరికి సంబంధించిన మూడో పాయ కూడా వస్తుంది అధ్యక్ష. అది ఇంద్రావతి సబ్ బేసిన్. ఆ ఇంద్రావతి సబ్ బేసిన్ G11 ఎంత అని చూస్తే అధ్యక్ష, అది దాదాపుగా 23% అధ్యక్ష. ఇంద్రావతి సబ్ బేసిన్ అంటే ఇక మనం గమనించినట్లయితే గోదావరికి సంబంధించిన 4 పాయల్లో 3 పాయలు తెలంగాణ దాటిన తర్వాతనే మనకు వస్తాయి. ఇక మనకు గోదావరి నుంచి వచ్చే నీళ్లు ఏమిటి అని చెప్పి చూస్తే అధ్యక్ష, అది ఒక శబరి సబ్ బేసిన్ నుంచి మాత్రమే వస్తుంది. దట్ ఈస్ G12 సబ్ బేసిన్. అదే సీలేరు, అదే శబరి అన్ని కలిసి మన కిందకు వస్తాయి అధ్యక్ష. ఇది మన ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి కాస్తో కూస్తో మనకు వచ్చే సబ్ బేసిన్ అధ్యక్ష. దీన్ని టోటల్ ఈల్డ్ గోదావరి బేసిన్ ఈ సబ్ బేసిన్ నుంచి ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష, శబరి నుంచి కేవలం 12%. కేవలం 12% మాత్రమే అధ్యక్ష మనకు గోదావరి నీళ్లు డైరెక్ట్గా మన రాష్ట్రంలోకి వచ్చేటివి. మిగిలిన 3 పాయలు, మిగిలిన 3 గోదావరికి సంబంధించిన 3 పాయలు తెలంగాణ దాటుకునే మనకు వచ్చేటివి. ఒకసారి నీళ్ల పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇంకా ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ప్రాణహిత సంగమం తర్వాత కాళేశ్వరం వద్ద గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి అని చెప్పి చూస్తే 1709 టీఎంసీలు అధ్యక్ష. అక్కడికి ప్రాణహిత వరకు లెక్కేసుకుంటే 1700 టీఎంసీలు గత 44 సంవత్సరాల యావరేజ్ CWC డేటా ప్రకారం చూసుకుంటే అధ్యక్ష ఇది. అదే మాదిరిగా ఇంద్రావతి నది సంగమం తర్వాత పేరూరు వద్ద, అంటే అది కూడా తెలంగాణలో అధ్యక్ష, పేరూరు వద్ద గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయని చెప్పి చూసుకుంటే 2489 టీఎంసీలు అధ్యక్ష. ఇది కూడా అధ్యక్ష CWC డేటా ప్రకారము, సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం 47 సంవత్సరాల యావరేజ్ డేటా తీసుకుంటే అధ్యక్ష. ఇక మన రాష్ట్రం గురించి చూద్దాం అధ్యక్ష. అంటే మన రాష్ట్రం అధ్యక్ష శబరి నది దాటి, శబరి నది సంగమం తర్వాత పోలవరం వద్ద ఎన్ని నీళ్లు గోదావరికి వస్తున్నాయని చెప్పి చూస్తే అధ్యక్ష 3082 టీఎంసీలు. అంటే అధ్యక్ష పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒకసారి విడగొట్టినట్టయితే శబరి నుంచి మనకు కిందికి వచ్చేటివి ఎంత అని చెప్పి చూస్తే, పోలవరం దాకా కిందికి వచ్చేటివి ఎంత అని చూస్తే కేవలం 500-600 టీఎంసీలు మాత్రమే మన అధీనంలో మనకు ఉంటాయి నీళ్లు. మిగిలిన 2500 టీఎంసీల నీళ్లు తెలంగాణ దాటుకునే మన భూభాగంలోకి, మన ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించే పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పాయింట్ అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఇంతకుముందే అనిల్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నాడు 450 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, అయిపోయింది. నిర్మాణం స్టార్ట్ చేశారు, నిర్మాణం పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇటువైపున ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నారు. కానీ ఏం చేయగలిగాడు? ఏమి చేయలేకపోయాడు. అదే మాదిరిగా ఒకసారి ఆల్మట్టి పరిస్థితి చూసుకుంటే 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎక్కారు, కడతా ఉన్నారు. ఏం చేయగలుగుతా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఇక్కడ మనం ఉన్నా ఎవరు ఆపగలుగుతా ఉన్నారు ఆ ప్రాజెక్టును?
ఇక్కడ గమనించాల్సిన ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే అధ్యక్ష, మన పరిస్థితి ఏమిటి అని అంటే, ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, ఒక పక్కేమో కృష్ణా ఆయకట్టు పూర్తిగా ఎండమావ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ రికార్డులు తిరిగేస్తే కృష్ణా నుంచి శ్రీశైలంకి నీళ్లు ఎన్ని వస్తున్నాయని చెప్పి చూస్తే 47 సంవత్సరాల యావరేజ్ చూసుకుంటే దాదాపుగా 1200 టీఎంసీలు ఉంటే, లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ చూసుకుంటే శ్రీశైలంలోకి కృష్ణా నుంచి నీళ్లు ఎన్ని వస్తున్నాయని చెప్పి చూస్తే అది కేవలం 600 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఈ 47 సంవత్సరాల నుంచి 1200 టీఎంసీ 47 సంవత్సరాల యావరేజ్ ఉంటే, అదే లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే కేవలం 600 టీఎంసీకి కృష్ణా నుంచి నీళ్లు శ్రీశైలంకి వచ్చే పరిస్థితి. అదే లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, శ్రీశైలంకి ఎన్ని నీళ్లు వస్తున్నాయని చెప్పి గమనించినట్లయితే 600 కూడా పోయి 400కి వచ్చింది అధ్యక్ష. మనకేమో రిక్వైర్మెంట్, మనకేమో అలాట్మెంట్ ఎంత ఉందో తెలుసా అధ్యక్ష? 811 టీఎంసీల అలాట్మెంట్ మనకు ఉంది. కృష్ణా నుంచి మనకు శ్రీశైలంకు రావాల్సింది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగరు మన అలాట్మెంట్ ఎంత అని చెప్పి చూస్తే 811 టీఎంసీలు కాను గత 5 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా 600 టీఎంసీలు దాటలేదు, గత 5 సంవత్సరాలుగా 400 టీఎంసీలు దాటని పరిస్థితి. ఇక నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ పరిస్థితులు ఇట్లా ఉండగానే 519 మీటర్ల ఎత్తు ఉన్న ఆల్మట్టి డ్యామును 524 మీటర్లకు పెంచబోతా ఉన్నారు, కడతా ఉన్నారు ప్రాజెక్టు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే జరుగుతూ ఉన్నాయి పనులన్నీ కూడా. ఎవరేం చేయగలుగుతా ఉన్నారు? 519 మీటర్లు ఉండగానే 400 టీఎంసీలు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక 524 మీటర్ల ఎత్తుకు అది పెంచితే మరో 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, యూటిలైజేషన్ కెపాసిటీ చూస్తే మరో 130-140 టీఎంసీలకు పోతుంది. అప్పుడు కాస్త 400 టీఎంసీల కాస్త అది కూడా తగ్గిపోయి 250 టీఎంసీలు కూడా శ్రీశైలంకు నీళ్లు రాని పరిస్థితిలో ఉంటుంది. మరి శ్రీశైలంకే 250 నీళ్ల టీఎంసీ రాని పరిస్థితిలో శ్రీశైలం ఉంటే ఇంకా శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? రాయలసీమ ప్రాజెక్టు, ప్రకాశం, నెల్లూరు ఎప్పుడు నిండుతాయి? నాగార్జున సాగర్కి నీళ్లు ఎప్పుడు వస్తాయి? కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పాయింట్ అధ్యక్ష. నేను ఎందుకు ఈ పాయింట్ చాలా గట్టిగా చెప్పాల్సి వస్తా ఉందనంటే, రియాలిటీ ఏ మాదిరిగా ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి పోలవరం దగ్గర 3082 టీఎంసీలు 48 సంవత్సరాల యావరేజ్ సిడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం 3082 టీఎంసీల నీళ్లు గోదావరి నది పోలవరం దగ్గర ఉంటుంది అని చెప్పి మనం లెక్కలు కడితే అందులో 2489 టీఎంసీలు తెలంగాణ దాటుకొని మన ఆంధ్ర బార్డర్లోకి రావాల్సిన పరిస్థితి అధ్యక్ష. అంటే మన అధీనంలో ఉన్న శబరి నది మాత్రం ఎంత అని చెప్పి చూస్తే అది కేవలం 500-600 టీఎంసీలు మాత్రమే మన అధీనంలో ఉన్న శబరి నది. ఒక్కసారి ఇవాళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తన మాటల్లో అన్నారు, గోదావరి నదిని మన్నింపు విషయంగా పట్టిసీమ ద్వారా పోలవరం కుడికాలువ ద్వారా తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి చేస్తే ఏ రకమైన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలలో ఏ రకమైన వద్దు అని చెప్పి, ఏ రకమైన గొడవలు జరిగాయి అని చెప్పి, ఏ రకమైన ఆందోళనలు జరిగాయి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ శబరి నది నుంచి వచ్చేదే కేవలం ఉండేదే 600 టీఎంసీ, 500-600 టీఎంసీలు ఉంటే ఆ 500-600 టీఎంసీల్లో నుంచే మీరు అక్కడి నుంచే రాయలసీమకు నీళ్లు తీసుకొని పోండి, శ్రీశైలంకు నీళ్లు తీసుకొని పోండి అని చెప్పి మీరు చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా గోదావరి ప్రజలను మనం సాటిస్ఫై చేయగలుగుతాం? ఏ రకంగా గోదావరి ప్రజలకు మనం మంచి చేస్తున్నాము అని చెప్పి సంకేతం ఎలా ఇవ్వగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఆలోచన చేయాల్సిన పాయింట్ అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇప్పుడు మహారాష్ట్ర ఏ రకంగా ప్రాజెక్టులు కట్టుకొని పోతా ఉందో, కర్ణాటక ఏ మాదిరిగా ప్రాజెక్టులు కట్టుకొని పోతా ఉందో, తెలంగాణ కూడా ఇదే మాదిరిగానే
ఆ 2500 టీఎంసీల నీళ్లు వాళ్ళ భూభాగం దాటి మన భూభాగంలోకి రావాలి. ఆ 2500 టీఎంసీలు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగానే పంపులు పెట్టి ఇదే మాదిరిగానే పైకి వాళ్ళు కూడా దాన్ని తీసుకొని పోవడం మొదలు పెడితే ఇక మన భూభాగంలోకి వచ్చే నీళ్లు ఎక్కడున్నాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్క శబరి నది తప్ప, ఒక శబరి భూభాగం తప్ప. అంటే కేవలం 500-600 టీఎంసీలు మాత్రమే మన అధీనంలో ఉంటాయి. 2500 టీఎంసీలు వాళ్ళ అధీనంలో ఉంటాయి. వాళ్ళు అంటా ఉన్నారు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు డ్యాములు కట్టే పరిస్థితి లేదు అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ మాటలు వింటా ఉంటే. అధ్యక్ష, ఈ రోజుల్లో పరిస్థితి ఏమిటి అని అంటే, ఇంతకుముందు డ్యామ్ కట్టాలంటే బహుశా 2 కొండలు కావాలి. 2 కొండలు ఎక్కడున్నాయి? 2 కొండల మధ్యలో ఒక గోడ కడితే ఒక బియర్ కడితేనే అది డ్యామ్ అవుతుంది అనే పరిస్థితి గతం. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అని అంటే అధ్యక్ష, చిన్న బ్యారాజులు టప్ప చిన్న బ్యారాజులన్నీ కట్టుకుంటా పోతా ఉన్నారు. కాళేశ్వరం దగ్గరికి మొన్న పోయి చూసినప్పుడు 17 టీఎంసీలు స్ట్రీట్ అక్కడే కనిపిస్తా ఉంది. ఒక బ్యారేజు 17 టీఎంసీలు, ఇంకా కొంత ముందుకు పోతే ఇంకో బ్యారేజు ఇంకొక 17 టీఎంసీలు. ఇలా చిన్నవి కట్టుకుంటూ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు కట్టుకుంటూ పోలేరా? తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు నీళ్లు నింపుకుంటూ పోలేరా? 450 టీఎంసీలు మన కళ్ళ ఎదుటనే 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే అక్కడ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులు 450 టీఎంసీలు నీళ్లు మన కళ్ళ ఎదుటనే తీసుకొని పోతా ఉంటే, అదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా వాళ్ళు ఇంకా లిఫ్టులు పెట్టుకొని ఇంకా 120 టీఎంసీలు కూడా తీసుకొని పోయే పరిస్థితి కూడా మనకే కనిపిస్తా ఉంటే, ఏ రకంగా మనం గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళు డ్యాములు కట్టలేరు, వాళ్ళు నీళ్లు వాడుకోలేరు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు వాడాలనుకున్నా వాడుకోలేరు అని చెప్పి మనమంతగా మనమే ఎలా ఊహించుకోగలుగుతాం, ఎలా అనుకోగలుగుతాం, ఎలా పడుకోగలుగుతాం? కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక 10 సంవత్సరాలు ఈ రోజు నుంచి ఒక 10 సంవత్సరాలు అవతలికి వెళ్తే అధ్యక్ష ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించడానికే నిజంగా భయం వేస్తా ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నీటి వినియోగం పెరుగుతూ ఉంది. నీటి మీద ఆధారపడే పరిస్థితి ఇంకా పెరుగుతూ ఉంది. ఒకవైపున చూస్తే నీటి లభ్యత తగ్గిపోతా ఉంది. కృష్ణానది నుంచి 1200 టీఎంసీలు రావాల్సింది ఈ రోజు లాస్ట్ 5 years నుంచి 400 టీఎంసీలు కూడా రాని పరిస్థితి శ్రీశైలంకు కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాలలోనే 47 సంవత్సరాల యావరేజ్ కాస్త 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే 600 టీఎంసీకి పడిపోయింది. ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకు తీసుకుంటే 400 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి. మళ్ళీ 10 సంవత్సరాలకు పోతే ఇప్పటికే ఆల్మట్టి 519 ఉన్న మీటర్ల పరిస్థితి, ఆ 524 మీటర్లకు ఆల్మట్టి పోతే పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే భయం వేస్తా ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత ఉండడం ఎంత అవసరమో అన్నది కూడా మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు నిజంగా ఒక వాతావరణం అవసరం. తెలుగు వాళ్ళమంతా కూడా ఒక్కటిగా ఉండాలి. తెలుగు వాళ్ళం ఎక్కడ ఉన్నా కూడా ఇచ్చిపుచ్చుకునే గుణం ఉండాలి. తెలుగు వాళ్ళం ఎక్కడ ఉన్నా కూడా కలిసి పనిచేసే పరిస్థితి ఉండాలి. ఒకరికి తోడుగా మరొకరు ఉండాలి. నిజంగా ఆ భావన రావడం నిజంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నాకేం కేసీఆర్ గారు అంటే నాకేమి ఎటువంటి ప్రేమ ఉండకపోవచ్చు, కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, ఆయన మంచివాడు, మంచి చేయడానికి ముందడుగు వేస్తా ఉన్నాడు. అటువంటిది మనం హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా వక్రీకరించడం ఎంతమంది అధ్యక్ష. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే అధ్యక్ష, మన రాష్ట్రం చివరి రాష్ట్రం అధ్యక్ష. ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అధ్యక్ష. ఎందుకంటే మనది చివరి రాష్ట్రం. పైవాళ్ళు వదిలితేనే మనకు నీళ్లు కిందికి వస్తాయి అధ్యక్ష. పైవాళ్ళు కన్నా నీళ్లు కిందికి వదలకపోతే మనకు నీళ్లు కిందికి రాని పరిస్థితి అధ్యక్ష. పైవాళ్ళు మనకు వదలకపోతే నీళ్లు కిందికి రాని పరిస్థితి ఉన్నప్పుడు మనం కేసులు వేయొచ్చు, పోరాటాలు చేయొచ్చు, కానీ ఫలితం ఏమిటో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష.
కారణం ఏంటంటే అధ్యక్ష, మనం ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతూ ఉందో మనం అంతా కూడా కళ్ళ ఎదుటే చూస్తా ఉన్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన పనే లేదు. ఆయన ఎందుకు అరుస్తున్నాడో ఆయనకే తెలీదు, ఎందుకు లేస్తున్నాడో ఆయనకే తెలీదు. ఆయన మాట్లాడినంతసేపు ఆయన మాట్లాడినంతసేపు ఒక్క మాట మాట్లాడకుండా ఇక్కడి నుంచి విన్నప్పుడు ఓపకుండానే విన్నప్పుడు అవుతో చెప్పేది కూడా వినయ కూడా ఉండాలి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకుంటా ఉన్న ఈ పెద్ద మనిషికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేదు అని చెప్పి ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచన ఏమిటంటే అధ్యక్ష, గోదావరి నది నుంచి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ అక్షయ 4 టీఎంసీల నీళ్లు కదా మనం తీసుకొని పోగలిగితే 120 రోజుల అధ్యక్ష గోదావరి నది తగ్గుతుంది. జూన్ మాసం కానీ, జూలై మాసం కానీ, ఆగస్టు మాసం కానీ, సెప్టెంబర్ మాసం కానీ, అక్టోబర్ మాసం కానీ కేవలం 4 నెలలు మాత్రమే ఈ గోదావరి జలాలు నీళ్లు పొందుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతూ ఉన్నారో తెలీదు, ఏం చేస్తూ ఉన్నారో తెలీదు. రాష్ట్రాన్ని ప్రశ్నపెట్టుకోవడానికి మాత్రమే ఇదివైపు చర్చ జరుగుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నాం, పూర్తిగా ఉన్నాం. ఒక మాట మాట్లాడలేదు. ఇవాళ మేము మాట్లాడటం మొదలుపెట్టేసరికి ఆయన ఒక మాట పడకుంటే ఏదన్నా ఇక్కడికి వచ్చి ఏదన్నా మా మాట వినిపించకూడదు అని చెప్పి మీ పోటీములు కూడా చుట్టుముట్టి మైకుల్లో మీ మాట వినిపించకూడదు అని చెప్పి ఏదన్నా దుర్బుద్ధితో దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నా ఈ పెద్ద మనిషి మనిషిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ మనిషి రాక్షసులకి ఈ మనిషి చూస్తే భయమో రాక్షసులకు తప్ప మనిషి గుర్తులేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. For more latest updates, please press subscribe and press bell icon.